నమస్కారం నాటివి న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల కూల్చివేత రామచంద్రరావు ఆరోపణ. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే చర్యలని విమర్శ. పునరావాసం ముందుగా కల్పించాలన్న బీజేపీ డిమాండ్. గాంధీ సరోవర్ పేరిట అన్యాయం జరుగుతోందని వ్యాఖ్య. వృత్తి పవిత్రమని గవర్నర్ అబ్దుల్ నజీర్ సందేశం. సేవాభావంతో పనిచేయాలన్న పట్టభద్రులకు పిలుపు. సాంకేతికతతో పాటు మానవత్వం అవసరమన్న సూచన. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించాలని వెల్లడి. బెంగాల్ గెలిస్తే చొరబాటుదారుల తరిమివేత అన్న అమిత్ షా. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు ముప్పని హెచ్చరిక. సరిహద్దుల రక్షణను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం. జాతీయ భద్రతపై రాజీ ఉండదన్న కేంద్ర హోంమంత్రి. హెరిటేజ్ నెయ్యి సరఫరాపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. అధిక ధరల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు డిమాండ్. భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని ఆరోపణ. బాధ్యత ఎవరిదో స్పష్టం చేయాలన్న కారుమూరు. మండలిలో టీటీడీ అంశంపై చర్చ కోరిన బొత్స. శాసనసభలో చర్చిస్తే ఇక్కడ ఎందుకు లేదని ప్రశ్న. ప్రజల విశ్వాస అంశంపై పారదర్శక సమాధానం డిమాండ్. పూర్తి స్థాయి చర్చతో నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే చొరబాటుదారులను దేశం నుంచి తరిమేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్లోని ఆరా జిల్లాలో జరిగిన సశస్త్ర సీమా బల్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారాయని పేర్కొన్నారు. బెంగాల్లో తమ ప్రభుత్వం ఏర్పడితే చట్ట విరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి బయటకు పంపే ప్రక్రియను బీహార్ నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. జాతీయ భద్రత విషయంలో రాజీ పడబోమని, సరిహద్దుల రక్షణను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. దేశ సమగ్రతను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు జాతీయ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. घुसपैठिया सीट हमारे चुनाव को प्रभावित नहीं करते। गरीबों के राशन में भी वो हिस्सा ले जाते। हमारी रोजगारी में भी हमारे युवाओं की सारी संभावनाओं को क्षीण करते हैं और इसके साथ साथ राष्ट्र की सुरक्षा के लिए भी एक घुसपैठिए बहुत बड़ा चैलेंज। और अब समय आ गया है, घुसपैठियों से मुक्ति से मतलब सिर्फ मतदाता सूची से नाम हटाना नहीं, हम कृतनिश्चयी है एक एक घुसपैठिए को भारत की भूमि से चुन चुन कर भारत के बाहर भेजने का कार्यक्रम। మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. మూసి ప్రాజెక్టులో ఇల్లు కోల్పోతున్న బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో అనుమతులున్న ఇల్లు, అపార్ట్మెంట్లు కూల్చడం అన్యాయమన్నారు. ముందుగా పునరావాసం కల్పించి తర్వాత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఈ సహాయం అందించాలి, కానీ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తా ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మేము ఊరుకునేది లేదు. చివరికి రెండు మాటలు చెప్పి మీకు ఊహిస్తాం మిత్రులారా. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్లో అయిందో అది నిర్మాణం చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలే. అది ప్లానింగ్ సైంటిఫిక్ వేలో కెనాల్స్ చేశారు. రెండోది అది అడవుల్లో పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు టూరిజం డెవలప్ అయితే ఉపాధి కలుగుతుందని చెప్పి చేయడం జరిగింది. కానీ హైదరాబాద్కి మరొక అటువంటి సెంటర్ అవసరం లేదు. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. హైటెక్ సిటీ ఉంది, చార్మినార్ ఉంది, టూరిస్ట్ అట్రాక్షన్కి వేరే అవసరం లేదు ఇక్కడ. కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరం లేదు. మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి, ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు. రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు. రైతులు కూరగాయలు అమ్మేసేటువంటి పండించి మన తినే యొక్క కూరగాయలు వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు. ఎందుకు ఈ భూములు మీకు కావాలి? ఈ భూములు గుంజుకొని వాళ్ళు ఎక్కడ పంపిస్తారు?
30 ఎకరాలు తీసుకొని వాళ్ళకు మీరు కాంపన్సేషన్ ఇస్తే మీ బుక్ వాల్యూలో ఉన్నదని లక్షలు మాత్రమే, పీనట్స్. పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారో చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి మిత్రులారా, మూసీ సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు, మూసీలో వాసనను ఆపండి మీ వ్యతిరేకం కాదు, మూసీలో వచ్చే దోమల్ని ఆపండి మీ వ్యతిరేకం కాదు. కానీ మూసీ సుందరీకరణ పేరు మీద బీదవాళ్ల ఇల్లు గానే, మధ్య చదువుల ఇల్లు గానే, రైతుల భూములు గానే గుంజుకుంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ మరొకసారి ఎంపీ. ఖమ్మం వెలుగుమట్ల ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పు జరగకపోతే 3 మంత్రులు అక్కడికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఆర్డీఓ బదిలీ వెనుక అసలు కారణం ఏమిటని ప్రశ్నించారు. ఒకరిని బలి పశువుగా చేసి బాధ్యత తప్పించుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. బాధితులు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హామీ ఇచ్చారు. ప్రజల హక్కుల కోసం తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. వెళ్ళిపోతారు. అట్లా మీ ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. పాపం ఇక్కడ ఓపీడీఆర్ వాళ్ళు గతంలో అప్పుడెప్పుడో చేసిన పని, మరి పాపం వాళ్ళేం తప్పు చేయలేదు, మీకు పట్టాలు ఇప్పించారు, వాళ్ళు తప్పు చేసింది కూడా లేదు. ఇలా వాళ్ళని పట్టుకుని కూడా నానా మాటలు మాట్లాడుతున్నది ప్రభుత్వం. ల్యాండ్ మాఫియా అంట. ఎవడమ్మా ల్యాండ్ మాఫియా? ఎవడైతే ఇలా 100 ఎకరాలు మీ చుట్టూ కొన్నాడో, ఎవడైతే పేదవాళ్ళు వాడు మాఫియానా? కాబట్టి ఇవాళ మీకు జరిగిన కష్టం రాష్ట్రం మొత్తం చూసింది, మీ ఏడుపులు రాష్ట్రం మొత్తం చూసింది. మీ పిల్లలు మీరు పడుతున్న అవస్థను చూసే కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించారు. దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు అన్ని రకాలుగా అండగా అజయ్ ఉంటాడు, మా గాయత్రి రవిచంద్ర గారు ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఉంటారు. మేము కూడా మళ్ళీ దయచేసి నిన్ననే మేము రావాలి నిజానికి ఇక్కడ, కానీ పోలీసులను పెట్టి, అధికారులను పెట్టి ఆటంకాలు కల్పించి ఇవాళ మేము ఇక్కడికి వస్తుంటే కూడా మిమ్మల్ని ఇక్కడికి రానికుండా చేసినారు. మిమ్మల్ని అక్కడ బంధిస్తే మీరు గోడలు దించి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. మేము వస్తే ఇక్కడ మీరు రాకూడదు. నేను ఒకటే మాట్లాడుతున్నా, ప్రభుత్వం తప్పు చేయకపోతే మరి రమ్మనండి 3 మంత్రులు ఇక్కడికి. 3 మంత్రులు ఇక్కడ రమ్మనండి, వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. కలెక్టర్ రావాలా, మంత్రులు రావాలా. తప్పు జరగకపోతే మీది తప్పు అయితే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకు ధైర్యం లేదు? తప్పు చేశారు. ఇంకొక మాట నిన్న మొన్న ఆర్టీఓ గారితో ఇల్లు కొట్టించారు. ఇప్పుడంట మంత్రులందరూ మంచోళ్ళు అంట, ఆర్టీఓ మంచోళ్ళు కాదంటే అందుకే ఆయన పంపించారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఒకరిని బలి పశువు చేసి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓని ఎందుకు తక్షణమే ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? ఎందుకు బదిలీ చేశారు? ఈ సమాధానం చెప్పాలి ప్రభుత్వం. మంత్రులకు నిజంగానే ధైర్యం ఉంటే, మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి, తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. అందుకే ధైర్యంగా ఉండండి. మీ కేసీఆర్ అని ఉన్నాడు మీ ఎంబడ, కేటీఆర్ అని ఉన్నాడు, మేము అందరం ఉన్నాం మీకోసం. ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటాము. కోర్టుకి పోదాం, మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకి పోదాం. కోర్టు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము ఉండగా. దయచేసి ఐకమత్యాన్ని కోల్పోకండి, సంఘటనగా ఉండండి, ఒకటిగా ఉండండి. భోలే బాబా పేరుతో అధిక ధరలకు నెయ్యి సరఫరా చేసిన హెరిటేజ్ సంస్థపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ అసలు బాధ్యత ఎవరిదో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అధికార మదంతో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయట పెట్టాలని కోరారు. లోకేష్ కౌంటర్, ఎవడు గజ దొంగ? నీ హెరిటేజ్ కంపెనీ గజ దొంగ. బొత్స గారు అడిగినటువంటిది ఏంటి? తిరుమల లడ్డు విషయంలో గుమస్తాలు, చిరుద్యోగులనే తప్పుబడుతున్నారు. కిలో 341 రూపాయల నెయ్యిని 658 రూపాయలకు అమ్ముతున్న గజ దొంగను ఎందుకు పట్టుకోవట్లేదని ప్రశ్నించారు. గజ దొంగ ఎవరు? ఇందాపూర్ డైరీ పేరుతో ఏదైతే హెరిటేజ్ కల్తీ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్న హెరిటేజ్ గజ దొంగ. బోలే బాబా డైరీ పేరుతో హెరిటేజ్ నెయ్యిని సప్లై చేసిన ఏదైతే ఆ హెరిటేజ్ గజ దొంగ. వైష్ణవి డైరీ పేరుతో సంగం డైరీ నెయ్యిని సప్లై చేస్తున్నటువంటి ఆ సంగం డైరీ గజ దొంగ. వీటన్నిటికీ మాస్టర్ గజ దొంగ మీ హెరిటేజు. గజ దొంగ గిజ దొంగ అని పిచ్చ మాటలు మాట్లాడావు కదా నారా లోకేష్. 341 రూపాయల నెయ్యిని
658 రూపాయలకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని సప్లై చేస్తున్న వాళ్ళు గజ దొంగలు. ఇది మీరు దొంగల ముఠ, మీది గజ దొంగల డైరీల ముఠ మీది. ఆ గజ దొంగల డైరీల ముఠాలకి హెడ్ మీ హెరిటేజు. అసలు దొంగల గురించి మాట్లాడుతున్నావు కదా మీ నాన్న. ఇదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడని చెప్పి నేనల్లా, నాకు తెలియదు, నేను చూడలా. కానీ మీ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పాడు. ఒకసారి వీడియో చూడు, మరి దీనికి సమాధానం చెప్పు. ముందు నాదెండ్ల భాస్కర్ రావు గారి దగ్గర నుంచి వివరం తీసుకో. మీ నాన్న చిత్తూరు రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడా కాదా అని చెప్పి. పిల్లనిచ్చిన మామ చెప్పాడు గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి. మీ దొంగతనాల గురించి, మీరు చేసేటటువంటి గలీజు పనుల గురించి అందరికీ తెలుసు. ఎవడ గలి దొంగ అందరికీ తెలుసు. వివిఆర్ వెంచర్స్ కి మీకు సంబంధం లేదా? వివిఆర్ వెంచర్స్ కి సంబంధం లేకుంటే హెరిటేజ్ ఎలా దాంట్లో పెట్టుబడి పెట్టింది? వివిఆర్ ను హెరిటేజ్ కు ముడిపెట్టడం అలాంటిదే అంట. 2022లో హెచ్ఎఫ్ఎస్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ రుణం తీసుకుంది. అవును, తీసుకుంది కదా, రుణం మీరు పెట్టారు కదా. మీరేమో విఎస్ఆర్ వెంచర్స్ లో, మీరు విఎస్ఆర్ వెంచర్స్ లో పెట్టుబడి పెడతారు. వాళ్ళ విమానాలు, వాళ్ళ హెలికాప్టర్లు ప్రభుత్వానికి మీరు తీసుకుంటారు అద్దెకి. ప్రభుత్వం నుంచి డబ్బులు మళ్ళీ విఎస్ఆర్ వెంచర్స్ చెల్లిస్తారు. అంటే దాంట్లో డబ్బులు ఎవరైనా విఎస్ఆర్ వెంచర్స్ లో హెరిటేజీ ఉన్నాయి. మరి ఇది కదా అక్రమ సంబంధం, ఇది కదా క్విడ్ ప్రోకో. దీని మీద మాట్లాడితే సంబంధం లేదంటే అట్లా. హెరిటేజ్ కి ఇందాపూర్ కి ఎలా సంబంధం ఉందో విఎస్ఆర్ వెంచర్స్ కి అదే విధంగా హెరిటేజ్ కి అలానే సంబంధం ఉంది. అడ్డంగా దొరికిపోయి మళ్ళీ బొకాయి ఇచ్చిన ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, ఆల్రెడీ విఎస్ఆర్ వెంచర్స్ లో పెట్టుబడి, అదే హెలికాప్టర్లు అదే విమానాలు వాడి ప్రభుత్వ ధనాన్ని అడ్డగోలుగా వాళ్ళకి చెల్లించేసి వాళ్ళ నుంచి మీకు వస్తాయి. ఇది క్విడ్ ప్రోకో, ఇది దొంగతనం. ఇది మీరు ఇప్పుడు గజ దొంగలు ఉంటారు అంటే నువ్వు మీ బాబు ఇద్దరు గజ దొంగల ముఠా అనడానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింక్ కూడా క్లియర్ గా మీ గజ దొంగల ముఠాని తేటతల్లం చేసింది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై మండలిలో చర్చకు రాకుండా వైసీపీ తప్పించుకుందని శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన కీలక అంశంపై చర్చకు దూరంగా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని, చర్చకు సిద్ధమని తెలిపారు. ప్రతిపక్షం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి సభలో పాల్గొనాలని సూచించారు. పూర్తి స్థాయి చర్చ జరిగితే నిజాలు బయటపడతాయని అన్నారు. ముందుకెళ్లి హై రిక్వెస్ట్ చైర్మన్ గారిని చేస్తా ఉన్న టైంలో వైసీపీ సభ్యులు ఊకమ్మడిగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మా మినిస్టర్లు అనిత, మైసెల్ఫ్, శ్రీకాంత్ గారు, మీ అందరం కూడా, మా సభ్యులందరూ కూడా, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా, మా రవిచంద్ర అన్న, మీ అందరం కూడా, గ్రీష్మ, వీళ్ళందరూ కూడా అడ్డుపడిన పరిస్థితి. ఈరోజు మనుషులు మీదకి రావడం ఏంటండి? ఏమడిగారు సోమవీర్రాజు గారు? క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము చూసాము. ఇలాగ చేతులు జోడించి చైర్మన్ గారిని వారు అడగడం జరిగింది. మాకే బాధ అనిపించింది. ఇంత పెద్ద ఆయన ఇంత రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఈ వైసీ సభ్యులు తీసుకొచ్చారు, ఈ చైర్మన్ గారు తీసుకొచ్చారని అడుగుతుంటే మీదకి వస్తా ఉన్నాడు. ఆ రికార్డింగ్ డాన్సులు చేసుకునే ఇజ్రాయిల్, అతనితో పాటు మిగతా వాళ్ళంతా. ఎల్ఓపి గారు సోద్యం చూస్తూ ఉంటారు. బొత్స సత్యనారాయణ గారు ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ ఇజ్రాయెల్ ని టీటీడీ లెటర్లన్నీ అమ్ముకున్నందుకు విజిలెన్స్ వాళ్ళు కూడా ఇతన్ని పట్టుకుంటే ఈ ప్రభుత్వం బ్యాన్ కూడా చేసింది అతని లెటర్లు. ఇలాంటి వాళ్ళు ఈ రోజు ఇలా చేస్తున్నారు. సభా సాంప్రదాయాల్ని మంట కలిపి ఈ ప్రవర్తించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు శ్రీకాకుళం నగరంలో అతిసారం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డయేరియా బాధితులను పరామర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అవసరమైన మందులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి శుద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోందని, ఎలాంటి భయం అవసరం లేదని తెలిపారు. మన శ్రీకాకుళం కార్పొరేషన్ దానికి మించి భవిష్యత్తులో కూడా చేయడానికి సుమారు 100 కోట్లకు పైగా వర్కులు కూడా నిన్న మన మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన కూడా స్పెషల్ గా గ్రాంట్స్ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. అది కూడా వీలైనంత త్వరగా గ్రౌండ్ చేయించి
ఎక్కువ కాన్సన్ట్రేషన్ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అలాగే చక్కనైన మెరుగైన వాటర్ సప్లై, అలాగే డ్రైన్స్ కన్స్ట్రక్షన్, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో పాత పైప్ లైన్స్ కానీ వాటన్నిటిని కూడా చేంజ్ చేయడం, ఇలాంటి వీటి మీద అమృత్ 2.0 ఏదైతే స్పెసిఫిక్ గా వాటర్ సప్లై కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ఉందో దాన్ని పూర్తి శాతం మన శ్రీకాకుళం కార్పొరేషన్ లో వినియోగించుకుంటున్నాం. అలాగే సుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కూడా మనం ప్రత్యేకంగా సుమారు 12 కోట్ల రూపాయలు ఇక్కడ కేటాయించుకొని దాని ద్వారా డ్రైన్స్ ను కూడా అప్గ్రేడేషన్ గానీ ఎక్కడైతే కొత్త డ్రైన్లు కట్టాలో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఏ కోణం కూడా విడిచిపెట్టకుండా అవసరం దీనికంటే మరిన్ని జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఒక పక్కన ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ గానీ లేకపోతే ఇందులో బారిన పడినటువంటి విక్టిమ్స్ గానీ వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మరొక పక్కన భవిష్యత్తులో కూడా ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా కార్పొరేషన్ లో రాకుండా చూసుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాం. దానికి ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క రివ్యూ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడే కుటుంబాన్ని సందర్శించాం, హాస్పిటల్ కూడా ఇప్పుడు వెళ్తాను, అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా కలుస్తాను. అలాగే మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో దీనికి సంబంధించి ఏ చర్యలు తీసుకోబోతున్నారని కలెక్టర్ గారితో ప్రత్యేకంగా రివ్యూ. కల్తీ నెయ్యి అంశంపై శాసన మండలిలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ విషయంపై ప్రతిపక్షం తక్షణ చర్చకు డిమాండ్ చేయగా సభలో నినాదాలు వినిపించాయి. చైర్మన్ మోషేన్ రాజు ముందుగా ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తామని ప్రకటించారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని సభ్యులు పేర్కొన్నారు. ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. చివరకు చర్చకు సమయం కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో సభా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లేస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మా సభ్యులు అంతసేపు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఎఫ్ఎం గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది. కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తయారు మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదని మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. వచ్చేటువంటి కాగితం నా నోటీస్ లో లేదు. సార్, ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. ఎల్ఓపి గారు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. ఎల్ఓపి గారు మంత్రి గారు మారుతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్, ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లడ్డూ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అని అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు అసెంట్ భూములను హరిత ఇంధన కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు శాసనసభ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది. పునరుత్పాదక శక్తి రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. రైతుల హక్కులు కాపాడేలా నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ప్రతిపక్షం భూముల రక్షణపై సందేహాలు వ్యక్తం చేయగా ప్రభుత్వం పారదర్శకత పాటిస్తామని హామీ ఇచ్చింది. 2047 అని జీరో కార్బన్ స్థాయికి చేరుకోవాల లక్ష్య సాధన కోసం అధ్యక్ష ఈ సవరణ చాలా దోహదపడుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయడం ద్వారా సౌర విద్యుత్ ప్రాజెక్టు పథకంను అమలు చేయాలని నిర్ణయించింది అధ్యక్ష. ప్రత్యక్షంగా పరోక్షంగా రెండింటి ద్వారా 7,50,000 మందికి ఉపాధి కల్పించడమే అంచనా వేస్తాను అధ్యక్ష. గవర్నమెంట్ నూతన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారు. దానికోసం ఈ అసైన్డ్ చట్టాన్ని కొంతమేరకు సడలించాలనే ముఖ్యమైన ఉద్దేశాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష. నేను చేసే సూచన ఏంటంటే అధ్యక్ష, ఇందు మూలంగా తరతరాలుగా
అణిచివేయబడి ఏమాత్రం సౌకర్యం లేక బతకడానికి ఇబ్బంది పడిన వ్యక్తుల దగ్గర నుంచి మనం భూమి తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వారికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. వాళ్ళ భూమికి తగ్గ వాల్యూని కట్టి ఆ వాల్యూ ప్రకారం వారికి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. కార్బన్ ఉద్గారాలు తగ్గిపోవటం ప్రజలందరికీ అవసరం. ఒక్కటి ఏంటంటే మా గిరిజనులు, ఎస్సీలు, కొంతమంది అమాయకులైన బీసీలు కూడా వాళ్ళకి ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వేరే వాళ్ళు 5,000కి 10,000కి, నాకు తెలుసు కొన్ని గ్రామాల్లో ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 5,000కి 10,000కి తీసుకొని ఇప్పుడు కంపెనీలకి 20 లక్షలు 30 లక్షలకి కంపెనీలకు అమ్ముకొని వాళ్ళ చేత సంతకం పెట్టించుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో చెక్కుల మీద పెట్టుకొని డ్రా చేసిన సంఘటనలు ఉన్నాయి అధ్యక్ష. నేనేమంటానంటే ఆ లీజు ఆ పేద కుటుంబానికి చెందేటట్టు చేసుకోవాలా, మధ్యలో ఎవరైనా దాన్ని ఎంకరేజ్ చేసి ఉంటే వాళ్ళకి పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది అధ్యక్ష. ఏదైతే భూములు తీసుకుంటా ఉన్నారో ఆ భూమిలో ఉండే ఎవరైతే ఇచ్చారో సైనిస్కి వాళ్ళకే శ్రమించే విధంగా, వారికి కూడా ఉపాధి కల్పించే విధంగా కూడా అదనపు ఆదాయం వచ్చే విధంగా చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ప్రతి 2 ఏళ్లకు కూడా 5% లీజును పెంచే విధంగా ప్రాపర్ గా చేస్తారా సార్. అలాగే సంతోష్ వైస్ చైర్మన్ హఫీజ్ షేక్ షఫీ పదవి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో టీజేఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. జార్జ్ గారు, రామరెడ్డి, మిగతా ప్రజలందరూ కూడా రావడం జరిగింది. మతపరంగా కూడా అందరూ వచ్చి కూడా ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరి ఇంత మెజార్టీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. తప్పకుండా ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగ్గారెడ్డి గారి సపోర్ట్తో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన రథానికి ఘనంగా పూజలు నిర్వహించారు. సుమారు 1,20,00,000 రూపాయల వ్యయంతో తయారు చేసిన ఈ రథానికి మైసూరు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ హోమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు తిలకించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ రథం ద్వారా స్వామివారి బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము శ్రీ పాల్గొన శుద్ధ దశమి ప్రారంభం మొదలుకొని మార్చి 8వ తారీఖు వరకు పూలంగి సేవ వరకు కూడా నవానిక బ్రహ్మోత్సవాలు స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగనే ఈ యొక్క సంవత్సరము విశేషంగా స్వామివారి యొక్క నూతన రథము స్వామివారికి ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఈ రోజున అంకురార్పణ రోజున స్వామివారి నూతన రథ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. చదువు హోమాలు కూడా జరుగుతూ ఉన్నవి. కావున భక్తాదులందరూ కూడా నూతన రథాన్ని స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కృపా కటాక్షాలని అందరూ కూడా సమపాళ్లలో పొందాలని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం గుడి తరపున. అలాగనే స్వామివారికి జరుగు బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఈ రోజు రథ ప్రతిష్ఠ కాబట్టి హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగనే సాయంకాలము నక్షత్ర సందర్శనం అయిన తర్వాత స్వామివారికి యొక్క మృత్తికా సంగ్రహణము అంకురార్పణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజు శాసనసభలో టీటీడీ అంశంపై షార్ట్ డిస్కషన్ నిర్వహించగా శాసన మండలిలో ఎందుకు చర్చ పెట్టడం లేదని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మండలిలో చర్చిస్తే నిజాలు బయటపడతాయనే భయమా అని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని తప్పించుకోవడం సరికాదన్నారు. పారదర్శకంగా చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ హెరిటేజ్ ఏ విధంగా ఒక డైరీ మాఫియాను తయారు చేసిందో దాన్నంతా కూడా ప్రూఫ్లతో సహా మేము ప్రూఫ్ చేయడానికి రోజు సభలో మొత్తం కూడా సిద్ధమైతే ఆ సభని జరపడం ఇష్టం లేక ఆ సభని అర్ధాంతరంగా ఆపినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలదీయడం జరుగుతుంది. ఖచ్చితంగా చర్చ పూర్తయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబడడం కూడా జరుగుతుంది. మీడియా మిత్రులారా, ఇవాళ
ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలోనే. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూసి ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్ల కూల్చివేత రామచంద్రరావు ఆరోపణ. రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే చర్యలని విమర్శ. పునరావాసం ముందుగా కల్పించాలన్న బీజేపీ డిమాండ్. గాంధీ సరోవర్ పేరిట అన్యాయం జరుగుతోందని వ్యాఖ్య. వృత్తి పవిత్రమని గవర్నర్ అబ్దుల్ నజీర్ సందేశం. సేవాభావంతో పనిచేయాలన్న పట్టభద్రులకు పిలుపు. సాంకేతికతతో పాటు మానవత్వం అవసరమన్న సూచన. గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించాలని వెల్లడి. బెంగాల్ గెలిస్తే చొరబాటుదారుల తరిమివేత అన్న అమిత్ షా. అక్రమ చొరబాట్లు దేశ భద్రతకు ముప్పని హెచ్చరిక. సరిహద్దుల రక్షణను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం. జాతీయ భద్రతపై రాజీ ఉండదన్న కేంద్ర హోంమంత్రి. హెరిటేజ్ నెయ్యి సరఫరాపై వైఎస్ఆర్సీపీ విమర్శలు. అధిక ధరల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు డిమాండ్. భక్తుల విశ్వాసం దెబ్బతింటోందని ఆరోపణ. బాధ్యత ఎవరిదో స్పష్టం చేయాలన్న కారుమూరు. మండలిలో టీటీడీ అంశంపై చర్చ కోరిన బొత్స. శాసనసభలో చర్చిస్తే ఇక్కడ ఎందుకు లేదని ప్రశ్న. ప్రజల విశ్వాస అంశంపై పారదర్శక సమాధానం డిమాండ్. పూర్తి స్థాయి చర్చతో నిజాలు బయటపడతాయని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.